సంతకం చేసింది తుమ్మల నాగేశ్వరరావు గారు, రైతు నాయకుడు, రైతుల మంత్రి. ఆయిల్పేట మీద తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలకు కాదు ఎవరికి కూడా అవగాహన లేదు. ఆయిల్పేట అంటేనే ఖమ్మంలో దాదాపు 2 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నదనే సంగతి మనం మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు కూడా ఖమ్మంలో తిరిగాడు, అదే తుమ్మల ఏరియాలో తిరిగాడు, వాళ్ళ ఫామ్ హౌస్కి పోయాడు. వారికి ఉన్న 100 ఎకరాలలో అన్నా మీ ఖమ్మం ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారని చెప్పి చెప్పుకోవడం జరిగింది. వారి స్పీచ్ నేను చూసా, సంతోషం. కానీ ఫ్యాక్టరీ నిర్మాణం డిసెంబర్ 23 కల్లా అసలు పని మొదలు కాలే, పని స్టార్ట్ కాలేదు. అక్కడ ఎడారిగా భూమి మాత్రమే సేకరించబడిందన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. వారు పూర్తి చేయడం కారణం నేనే అని చెప్పుకుంటున్నా ఉన్నారు. వారికి ఇంకొక సంగతి తెలియదేమో, ఇది అగ్రిమెంట్, టెండర్ అగ్రిమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ అగ్రిమెంట్ చేయడం జరిగిందని చెప్పి స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆధారంతో సహా మేము చూపిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ టెండర్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి నిజంగా చెప్తున్న సొంత ఇల్లు కన్నా, సొంత ఫ్యాక్టరీ కన్నా, సొంత వ్యవహారం కన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం పోతే ఎట్లా ఫామ్ హౌస్ పోతారో ఆయిల్ ఫ్యాక్టరీ పూర్తి చేయడం కోసం పూర్తి కాకముందు నేను చైర్మన్ అయినాక అన్నా మీరు అంతా పెద్ద పెద్ద నాయకుల దగ్గరనే ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఎట్లా, జనగామ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యాన ఎత్తైన ప్రాంతానికి ఇలా సాగునీరు, తాగునీరు మా జనగామ మీదకి వెళ్ళే మైబాద్, డోర్నకాల్, ఖమ్మం దాకా తీసుకుపోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో కనుక ఈ ఫ్యాక్టరీ పెడితే మా ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని చెప్పి నేను వారితో డిస్కస్ చేశాను. అదే కాకుండా అన్న ఇటు భువనగిరి, ఇటు జనగామ, వరంగల్ జిల్లా, నర్సంపేట ఈ ప్రాంతం అంతా ఈ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉంటుంది. జనగామ పెడితే సెంటర్లో అవుతుంది, ఇది బాగుంటుందని చెప్పి పదే 4-5 సార్లు అడిగితే తమ్ముడు స్వార్థాల కోసం ఫ్యాక్టరీ పెట్టకూడదు, ఇది రైతుల సమస్య, రైతు క్షేమాన్ని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులను ఆలోచన చూసి అన్నిటికీ సెంటర్గా సిద్దిపేట ఉంటుంది, అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది అనే రీతిలో తమ్ముడు అలా మాట్లాడకూడదు, నువ్వు ఒక కాంగ్రెస్ నాయకునివి, ప్రజా నాయకునివి, రాష్ట్రానికి చైర్మన్ ఉన్నావు, నీ స్వార్థం వద్దు అని చెప్పి స్పష్టంగా నాకు చెప్పడం జరిగింది. కాబట్టి నేనేమడుగుతున్నా అంటే అంత స్పష్టంగా తమ్ముడు నేను మొట్టమొదటి సంతకం ఆయిల్పేట మీద పెట్టినాను. ఎందుకంటే రైతుకు ప్రత్యామ్నాయ పంట మార్పిడి జరగాలి, రైతు క్షేమంగా ఉండాలి అంటే రైతు పంట మార్పిడి చేసుకోవాలని చెప్పి ఇవాళ ఆయిల్పేట మీద వారు చాలా స్పష్టంగా ప్రజలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, అధికారులకు కానీ స్పష్టం చేసిన సంగతి మర్చిపోవద్దు. ఆయన ఫ్యాక్టరీకి కన్స్ట్రక్షన్ ప్రతి లెవెల్లో భూమి పూజించే కాంచెలు మొదలు పెడితే, ఫౌండేషన్ కాంచెలు మొదలు పెడితే, ఎక్విప్మెంట్ కాంచెలు మొదలు పెడితే, మోడర్న్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకురావడం కోసం మలేషియా పోయి విత్తనాల గురించి కూడా వారు స్పష్టంగా విత్తనాలు ఇప్పటి వరకు పెద్ద మొక్కలు వేసాం, ఇంకా దాన్ని షార్ట్ మొక్కలు వేయాలి, చిన్న మొక్కలు వేయాలి అని స్పష్టంగా వివరిస్తూ మాకు తెలియని భాషలో, మాకు తెలియని రీతిలో ఈ ప్రాంతానికి అనుభవం వచ్చే విధంగా ఈ ప్రాంత రైతులను కూడా బస్సులు పెట్టి ఖమ్మం ప్రజల దగ్గరికి, ఖమ్మం చేనుల దగ్గరికి పంపించి అక్కడ భోజనాలు పెట్టించి ఈ పంటకు అవగాహన నేర్పిన ఘనత అది తుమ్మలదని చెప్పి సందర్భంగా మీకు తెలియక తప్పదు. వారు ఏమన్నారంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇంకా లేట్ అయింది, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇంకా 1 ఇయర్ ముందు
మొదలుపెట్టి మేము పూర్తి చేద్దామని చెప్పారు. ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. జనవరిలో మొదలుపెట్టిన ఫ్యాక్టరీ ఇవాళ జనవరిలో అగ్రిమెంట్ చేసిన ఫ్యాక్టరీ ఇవాళ పూర్తి అవుతుందంటే ఎంత కాలంలో పూర్తి అయింది? ఒక 300 కోట్ల ప్యాకేజ్ ఇది ఇంత తొందరలో పూర్తి అయిందంటే ఎవరి ఘనత, ఎవరి గ్రాంటు, ఏ ప్రభుత్వంలో నిర్మాణం చేశావు? నువ్వు ఫౌండేషన్కే పరిమితమైనవా లేకపోతే నువ్వు భూమి పూజలకే పరిమితమైనవా చెప్పమని చెప్పి మీ విజ్ఞత వదిలిపెడుతున్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు అక్కడ రైతులకు మంచి తేనె పూసిన లెక్క ఎలక్షన్లు వస్తున్నాయో, మరి జడ్పీటీసీలన్నీ ఓడిపోయేటట్టున్నాయో, సర్పంచ్లన్నీ ఓడిపోయేటట్టున్నాయో రీతిలో వారు ఈ సందర్భంగా పెట్టుకున్నారు. ఆయిల్ ఫామ్ క్రషింగ్ మొదలుపెట్టే ఉంటే వారు పొన్నామన్నం కూడా పిలిచాము. సీఎం గారి మీటింగ్లో ఉండే ఆ మీటింగ్లో వారు బిజీ ఉండి రాలేకపోయినారు. మేము పోయి ఆయిల్ ప్రొడక్షన్ అవుతుంటే ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇది సీఎం వస్తే ఓపెన్ చేస్తే అన్ని విధంగా సదుపాయాలన్నీ బాగున్నాయా, రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ లేకపోతే రైతులకు సదుపాయాలు బాగున్నాయా లేదా అని చెప్పి నిన్నగాక మొన్ననే పరిశీలన చేసి ఆయిల్ని తీపిచ్చి అక్కడ చూసి రావడం జరిగింది. అంటే వారికి ఉన్న శ్రద్ధ గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు ఒకటే గమనించండి, మీ స్వార్థాల కోసం మీ ఓట్ల